ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని ఈడీ ప్రశ్నించనుంది. కాసేపట్లో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించబోతోంది. రేపు అరవింద్ కుమార్ను ఈ నెల 7న కేటీఆర్ను విచారించనుంది. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై లోతుగా దర్యాప్తు చేయనుంది. అలాగే ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఈడీ అధికారులు దూకుడు పెంచారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈరోజు ఏదైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 19న ఏసీబీ అధికారులు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్పై కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్లోని A1 కింద కేటీఆర్, A2 కింద ఏదైతే అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఏసీబీ అప్పటికే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఇమీడియట్గా ఈడీ కూడా ఎంట్రీ అయ్యి ఈడీ కూడా దీనిపై ఈసీఆర్ అయితే నమోదు చేసింది. ముఖ్యంగా ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత 2 రోజుల క్రితం ఏదైతే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా జనవరి 2 అంటే ఈరోజు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే ఏదైతే ఈడీ విచారణకు హాజరు కావాలంటూ పేర్కొన్నారు. అలాగే ఈ నెల 7వ తారీఖుని కేటీఆర్ని అయితే హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే విదేశీ సంస్థ అంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విదేశీ సంస్థకి 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి ఏదైతే జరిగినట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులకు దీనిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఏసీబీ అధికారిని అయితే ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఏసీబీ అధికారులు కూడా ఇటు గవర్నమెంట్తో పాటు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారో ఆ తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది. దీంట్లో మనీ లాండరింగ్ అలాగే ఫేమా చట్టం కూడా ఉల్లంఘించినట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోని వీళ్ళ ముగ్గురుపై ఈసీఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ ముగ్గురును కూడా ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారో ఇమీడియట్గా ఏదైతే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తుగా బెయిల్ అయితే తెచ్చుకున్నారు. ముఖ్యంగా జనవరి 31వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జనవరి 31వ తారీఖున కూడా హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా డిసెంబర్ 31న దీనిపై ఏదైతే విచారణ కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టు కూడా తీర్పు అయితే రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడించే వరకు కూడా ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తీర్పు గురించి అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి అంటే విదేశీ సంస్థకి ఎఫ్ఈఓకి 55 కోట్లు కరెన్సీ ఏదైతే ఎక్స్చేంజ్ చేసి మరి కూడా ఈ డబ్బులు పంపించిన నేపథ్యంలోనే హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది. ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ గతంలో ఏదైతే సిఎస్ శాంతికుమారి కూడా ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసు తొందరగా జరిపించాలనే నెపంతోనే ఏదైతే నిధులు మళ్లించమన్నట్లు కూడా ఐఏఎస్ అధికారి అయితే చెప్పారు. అప్పటి మినిస్టర్ అయిన కేటీఆర్ ఆదేశాలతోనే ఏదైతే ఈ నిధులు మళ్లింపులు జరిగినాయి అంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుపై పూర్తిగా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ఏసీబీ విచారణ అయితే ఇంకా మొదలవకముందే ఈడీ అధికారులు మాత్రం దీనిపై విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. అలాగే మరొక పక్క ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి డబ్బులు మళ్లించడంలో కూడా కేటీఆర్తో కూడా కీలక పాత్ర ఉన్నట్లు కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే ఫేమా చట్టం కూడా ఉల్లంఘించినట్లు కూడా కొన్ని ఆధారాలు కూడా ఈడీ